హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుఫన్, ద ఛానల్ ఫర్ యంగ్ అండ్ ఇంటెలిజెంట్ మైండ్స్. మనలో కోట్ల మందికి ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాయి. మనం ప్రతి నెల లేదా ప్రతి 3 నెలలకోసారి లేదా హాఫ్ ఇయర్లీ యాన్యువల్లీ ప్రీమియం పే చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రీమియం పే చేసే సందర్భంలో మనకున్నటువంటి ఆఫీస్ బిజీ షెడ్యూల్ వలన, వ్యాపార బిజీ షెడ్యూల్ వలన మనం బ్రాంచ్కి వెళ్ళి ప్రీమియమ్స్ కట్టలేకపోతుంటాం. లేదా మనకి పరిచయం ఉన్నటువంటి ఏజెంట్స్కి ప్రీమియం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారు కూడా రాలేకపోయినప్పుడు ఆ ప్రీమియమ్స్ కట్టకుండా అలాగే మిగిలిపోతాయి. ఆ పరిస్థితుల్లో ఆ ఎల్ఐసి పాలసీ ల్యాప్స్ అవుతుంది. అంటే మీ కుటుంబాన్ని మొత్తానికి రక్షణ ఇచ్చేటువంటి ఒక ఆర్థిక భరోసాని కోల్పోతుంది. సో ఎటువంటి ఆర్థిక భరోసాను కుటుంబంలో ఉన్నటువంటి మీరు, మీ స్పౌస్, పిల్లలు వీరందరికీ రక్షణ కల్పించేటువంటి ఇన్సూరెన్స్ పాలసీని మీరు ఎప్పటికీ కోల్పోకుండా ధీమాగా జీవించేలాగా మీ ప్రీమియంను మీ ఇంటి దగ్గరే ఉండి జస్ట్ కప్ టీ తాగుతూనే 5 నుంచి 7 నిమిషాల్లో మీరు ఈ ఎల్ఐసి ప్రీమియమ్స్ను ఈజీగా పే చేసుకోవచ్చు. ఎలాగంటే మనం ఇప్పుడు దానికి అవసరమైనటువంటి ఒక అప్లికేషన్ చూద్దాం. అది ఎల్ఐసి కస్టమర్ యాప్. ఈ ఎల్ఐసి కస్టమర్ యాప్ను ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. మీరు మొబైల్ చేతిలో ఉంటే చాలు, నెట్ బ్యాంకింగ్ ఈ 2 ఉంటే చాలు. మనం సింపుల్గా ఎల్ఐసి ప్రీమియమ్స్, రెన్యువల్ ప్రీమియమ్స్, లోన్స్ ఇవన్నీ కట్టొచ్చు. చూద్దాం. దీనికి మనం చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎల్ఐసి కస్టమర్ అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. చూడండి, ఎల్ఐసి కస్టమర్ ఇది ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఉన్నటువంటి ఒక పబ్లిక్ యాప్. సో దీన్ని డౌన్లోడ్ అవుతుంది. ఎందుకంటే ఎల్ఐసి కస్టమర్ యాప్తో మీరు ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్యూలో నుంచొని పావుగంట, అరగంట లేదా గంట కూడా పట్టవచ్చు. మీ సమయం వ్యర్థం కాకుండా మీ అమూల్యమైన సమయాన్ని వేరొక ముఖ్యమైన పనులకి, సో ఇది ముఖ్యమైన పనిగానే భావించి మనం ఎల్ఐసి కస్టమర్ యాప్ ద్వారా పే చేస్తాం. సో ఈ కస్టమర్ యాప్ ఉన్నప్పుడు ఈ సమయాన్ని ఇంకా మిగతా పనులకు కూడా కేటాయించుకోవచ్చు మనం. కాబట్టి ఎల్ఐసి కస్టమర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అవుతుంది, కస్టమర్ యాప్ పూర్తిగా డౌన్లోడ్ అయింది. లెటస్ సీ ఏం చేద్దాం అనేది. సో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే మనకి ఏమొచ్చింది, అక్కడ ఇన్స్టాలేషన్ ఈజ్ కంప్లీటెడ్. అంటే మన మొబైల్లో ఎల్ఐసి కస్టమర్ యాప్ ఇన్స్టాలేషన్ పూర్తయిపోయింది. ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినప్పుడు అడుగుతుంది ఆ యాప్ లొకేషన్ ఎలో, ఫొటోస్, మీడియా, కాంటెంట్స్ డివైస్లో యాక్సెస్ చేయొచ్చా, ఎలో. ఇప్పుడు మనం కొత్తగా యాప్ని మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి న్యూ కస్టమర్ రిజిస్ట్రేషన్లో ముందు మనకున్న ఒక పాలసీ నెంబర్ని అక్కడ టైప్ చేయాలి. మన పాలసీ నెంబర్లో 9 సంఖ్యలు ఉంటాయి. ఆ 9 సంఖ్యలని అక్కడ పాలసీ నెంబర్ ఉన్న లైన్లో టైప్ చేయాలి. సో 605-574-475 సో 605-574-755. అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఇయర్లీ ప్రీమియం ఎంత, 9,279. తర్వాత ఆ పాలసీ కలిగి ఉన్నటువంటి ఆ కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ బాండ్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో పట్టాపైన డేట్ ఆఫ్ బర్త్నే మనం వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ పాలసీ హోల్డర్ మేలా, ఫిమేలా. ఆ తర్వాత పాలసీ హోల్డర్ యొక్క మొబైల్ నెంబర్ని చేయాలి. తర్వాత ఈమెయిల్, ఖచ్చితంగా ఈమెయిల్ ఉండాలి. ఎందుకంటే మనం పాలసీ కట్టినప్పుడు దాని యొక్క రిసీట్స్ ఏవైనా సరే మన ఈమెయిల్కి కూడా వెళ్తాయి. డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, ఇంకోటి ఈమెయిల్ కూడా వెళ్తాయి. కాబట్టి మనం అందులో ఖచ్చితంగా మన ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి తయారు చేసుకోవడం అనేది లేని వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం కాదు. జస్ట్ 1 నిమిషంలో మనం సొంతంగా ఏదైనా ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక పాన్ నెంబర్ అనేది ఆప్షనల్. మీరు పాన్ నెంబర్ని అక్కడ పోస్ట్ చేసినా ఏం కాదు, పోస్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఇది పాన్ నెంబర్ పోస్ట్ చేయకపోయినా సరే మనకి ఈ అప్లికేషన్లోకి మనం వెళ్ళిపోవచ్చు, మన ప్రీమియమ్స్ పే చేసుకోవచ్చు. పాస్పోర్ట్ నెంబర్ కూడా అంతే, ఉంటే వేస్తాం, లేకపోతే లేదు. సో సబ్మిట్ చేసాం. ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది, చెక్ చేసుకోండి ఒకసారి అని. మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ పాన్ నెంబర్ చెక్ చేసుకోండి.
అంతే ఓకే అయితే ఎస్. సో ఇక్కడ ఏమొచ్చిందంటే ఆల్రెడీ మనం ఇప్పటిదాకా టైప్ చేసిన పాలసీ నెంబర్ ఇంతకుముందు రిజిస్టర్ అయి ఉంది కాబట్టి మీరేం చేయాలంటే మీకున్న కొత్త పాలసీ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ అయింది కాబట్టి రిజిస్టర్డ్ పోర్టల్ ఇప్పుడు నేను రిజిస్టర్డ్ యూజర్గా నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ యాజ్ కస్టమర్ నేను. తర్వాత నా యూజర్ ఐడిలో ఏదైనా ఈమెయిల్ ఉండొచ్చు, మన మొబైల్ నెంబర్ ఉండొచ్చు, లేదా ఏదైనా యూజర్ ఐడి పెట్టుకోవచ్చు. సో నా యూజర్ ఐడి టైప్ చేశాను. యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ కూడా టైప్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలంటే సబ్మిట్ కొట్టాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. చూసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు అదేవిధంగా అంటే ఆబ్లిక్స్ ఉండాలి. మనకి ఇచ్చినటువంటి ప్రొసీజర్ అదే కాబట్టి యూజర్ ఐడిలో స్మాల్ కొట్టాము. ఇది కేస్ సెన్సిటివ్. మనము రిజిస్ట్రేషన్లో ఏదైతే మనం యూజర్ ఐడి పెట్టుకున్నామో అదే యూజర్ ఐడిని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం యూజర్ ఐడి శ్రీహరి 1974 GHM అన్ని స్మాల్ లెటర్సే ఉన్నాయి. సో సబ్మిట్ చేసాం. అప్లికేషన్ లోపలికి వెళ్ళాము. ఇప్పుడు మనం సో ఇందులో ఏమైంది, రిజిస్టర్ పోర్టల్ యూజర్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూద్దాం ఏం చేయాలో. డైరెక్ట్గా ఎంపిన్ ద్వారా కూడా ఎంటర్ కావచ్చు. ఇంతకుముందు ఏం చేసాం మనం, మన ఈమెయిల్ ఐడి అవన్నీ చేసాం కదా. ఇప్పుడు అవేమీ లేకుండా డైరెక్ట్గా ఎంపిన్ టైప్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. ఎంపిన్ ఎలా మనం పొందాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎంపిన్ టైప్ చేసి ఎంటర్ కొడితే మనం ఎక్కడికి వెళ్తున్నాం, వెరిఫికేషన్ మన ఈమెయిల్ ఐడికి వెళ్తుంది, మనమా కాదా అనేది. మనందరం కూడా ఇప్పుడు న్యూ పోర్టల్లోకి వెళ్తున్నాం, ప్రీమియం పెట్టే పోర్టల్లోకి వెళ్తున్నాం. తర్వాత ఏమడిగిందంటే యాప్ మీ పాన్ అప్డేట్ కాలేదు, మీరు మీ పాన్ అప్డేట్ తెలుసుకున్నారా అని అప్పుడు. సో మనం స్కిప్ కొట్టేయచ్చు, లేదా ప్రొసీడ్ కొడితే మనం మన పాన్ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏమున్నాయి, మనకి యాప్ లోపలికి వచ్చేసాం ఇప్పుడు మనం. సో ఇందులో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, పైన చూడండి. సెల్ఫ్ పాలసీస్ అంటే మనవి, స్పౌస్ పాలసీస్ అంటే మన భార్య లేదా భర్తవి, చైల్డ్ పాలసీస్ అంటే పిల్లలవి. మొత్తం ఉన్న పాలసీస్ 8. సో ఈ విధంగా ఏమేమి పాలసీలు ఉన్నాయి వాటి సంఖ్య అంతా చూసుకున్నాం మనం. ఇప్పుడు అందులో మనం అన్ని పాలసీస్ చూస్తున్నాం. అన్ని పాలసీస్ అంటే మీవి, తర్వాత మీ స్పౌస్ భార్య లేదా భర్తవి, పిల్లలు అన్నీ కలిపి చూస్తున్నాం. ఇందులో చూడండి పాలసీ నెంబర్ వచ్చింది, పాలసీ ఎవరి పేరు మీద ఉంది, తర్వాత ఆ పాలసీ యొక్క ప్లాన్ ఏంటి, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం అంతా, ప్రీమియం డ్యూ ఎప్పుడు ఉంది, ఇవన్నీ మొబైల్లో చూసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడైనా సరే యాప్ ఓపెన్ చేస్తే అప్లికేషన్లో మనం ఆ పాలసీ డ్యూ ఎప్పుడు తెలుసుకోవచ్చు. మొదట చూడండి మే 2021, తర్వాత జూన్ 2021 మనకు తెలిసిపోతుంది ఇట్లా. సో మన ప్రీమియం కట్టడం ఈజీ అవుతుంది. ఈ పాలసీ పూర్తిగా పే చేసాం అది కూడా తెలుస్తుంది మనకి. అంటే అప్లికేషన్ చేతిలో ఉండటం వల్ల నెక్స్ట్ ప్రీమియం డ్యూ ఎప్పుడు అనేది మనం చేతిలోనే చూసుకోవచ్చు. సో ప్రతిసారి ఏజెంట్కి కాల్ చేయడం కానీ మర్చిపోవడం కానీ ఇటువంటి సమస్యలు ఏవి ఉండవు. గమనించండి, ఉన్న పాలసీలన్నింటికి కూడా అన్ని వివరాలు వస్తున్నాయి మనకి. చాలా ఈజీగా ఉంది కదా. ఎందుకంటే మనం ప్రతిసారి డైరీలో ఓపెన్ చేసి చూసుకోలేము మనం. సో డైరీలో ఓపెన్ చేసి చూడాలి అంటే మనకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే మొబైల్ అనుకోండి మనకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎప్పుడంటే చెక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక పాలసీ దృష్టికి వెళ్దాం మనం. ఏ పాలసీ చూస్తున్నాం అక్కడ మనం, సో న్యూ భీమా గోల్డ్ మనీ బ్యాక్ ప్లాన్, అది ఇన్స్టాల్మెంట్ 374 రూపీస్, ప్రీమియం డ్యూ నవంబర్లో ఉంది. చూద్దాం అక్కడ ఏ డీటెయిల్స్ చూస్తున్నాం, నామినీ డీటెయిల్స్ చూస్తున్నాం వచ్చినాయి, బిల్లింగ్ ఇన్ఫో ఎప్పుడు మనీ పే చేయాలో చూస్తున్నాం. సో మనీ ఉంది, ఎప్పుడు పే చేయాలి ఉంది, మంత్లీ ప్రీమియం అది, ఇన్స్టాల్మెంట్స్ ఒకటే ఉన్నాయి. సో బిల్లింగ్ ఇన్ఫోలో మనకు సమాచారం అంతా వచ్చింది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎంత కట్టాలి, ఏ మంత్ డ్యూ కట్టాలి, ప్రీమియం మోడ్ ఏంటి, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెక్ అండ్ పే చెక్ చేసుకున్నాం కాబట్టి పే చేయొచ్చు. మళ్ళీ చెక్ చేస్తాం. పాలసీ నెంబర్ డ్యూ 15th November 2020 ఎంత అంటే 374 రూపీస్. సో టోటల్ ఎంత 374 రూపీస్. ఇప్పుడు చెక్ అండ్ పే చెక్ చేసుకున్నాం కదా. ఏమేమి చెక్ చేసాం, మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత
ఏ రోజు పే చేస్తున్నాం, దేనికి పే చేస్తున్నాం, ఎంత పే చేస్తున్నాం, ఇవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ అండ్ పేని క్లిక్ చేస్తాం. అప్పుడు అది ఏమవుతుందంటే చెక్ అండ్ పేలో మనకు ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్కి వెళ్ళిపోతుంది. సో అందులో ఆప్షన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎంఎక్స్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఈ వ్యాలెట్స్, క్రెడిట్ కార్డ్స్, వీటి ద్వారా పే చేయొచ్చు. లేదంటే యూపీఐ అంటే మనకు ఉంది కదా, గూగుల్ పే, ఫోన్పే, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ద్వారా కూడా మనం పే చేయొచ్చు. సో మనకున్న ఆప్షన్స్ మనం గమనించాలి. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకోవడం కూడా చాలా ఈజీ, అదొక 5 నిమిషాల పని. సో చెక్ చేసాం, మనం పే చేయడానికి సిద్ధమైనాం. ఎలా పే చేయొచ్చు అంటే చూడండి ఒకసారి, డెబిట్ కార్డు ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, వ్యాలెట్ క్యాష్ కార్డ్ ద్వారా, క్యూఆర్ ద్వారా, యూపీఐ ద్వారా పే చేయొచ్చు. ఇక్కడ నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయడానికి సిద్ధమవుతున్నాను, నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ దేనికి ఇచ్చారు ఇక్కడ, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ అండ్ ఎస్బీఐ. నాకున్న అకౌంటు ఎస్బీఐలో ఉంది కాబట్టి నేను ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నా ప్రీమియమ్స్ని పే చేస్తాను. సో సెలెక్ట్ చేసుకోవాలి ఉన్నటువంటి బ్యాంక్స్లో. సో నా ఎస్బీఐ కాబట్టి సెలెక్టింగ్ ఎస్బీఐ, ఓకే సెలెక్ట్ చేసుకున్నాను. కింద వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వచ్చింది. ఇప్పుడు మేక్ పేమెంట్ అని క్లిక్ చేయాలి, అంటే పేమెంట్ను చేయడానికి సిద్ధమయ్యాను నేను. ఓకే క్లిక్ చేశాను, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఇప్పుడు నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేజ్ ఓపెన్ అయిపోయింది, అంటే ఇది యోనో, ఎస్బీఐ యోనో పేజ్ ఓపెన్ అయిపోయింది. అందులో యూజర్ నేమ్ నాది ఉంటుంది, ఆ యూజర్ నేమ్ టైప్ చేస్తాను నేను, పాస్వర్డ్ కూడా టైప్ చేస్తాను. అదేవిధంగా మీరు కూడా ఆ యోనో యాప్లో మీ యూజర్ నేము, పాస్వర్డ్ 2 ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలి. లాగిన్ కాగానే ఇది వస్తుంది, మీరు ఈరోజు ఎటువంటి ఎల్ఐసి ప్రీమియమ్స్ ట్రాన్సాక్షన్ చేయలేదు అని వస్తుంది. అక్కడ మీరు ఏం చెక్ చేసుకోవాలి, మీ అకౌంట్ నెంబర్, ఎటువంటి అకౌంటు, ఎక్కడుంది, తర్వాత కరెన్సీ, అవన్నీ చెక్ చేసుకోవాలి. చేసి పే కొట్టగానే ఏమవుతుందంటే మీకు మీ ఫోన్కి ఒక హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది ఎస్బీఐ నుంచి, మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ హై సెక్యూరిటీ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయగానే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, అంటే మీ ఎల్ఐసి ప్రీమియం పేమెంట్ అయిపోయింది. చూడండి, యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అమౌంట్. అదేవిధంగా మీ ఫోన్కి ఎస్బీఐ నుంచి మెసేజ్ కూడా వస్తుంది ఓటీపీ వచ్చినట్టుగా. ఆ తర్వాత ఎస్బీఐ నుంచి ఇంకొక మెసేజ్ కూడా వస్తుంది, 375 రూపీస్ ప్రీమియం పే చేసినట్టుగా. సో పేమెంట్ సక్సెస్ఫుల్, వివరాలన్నీ వచ్చినాయి, పేమెంట్ ఐడి, ఎల్ఐసి ఆర్డర్ నెంబర్, పేమెంట్ డేటు, టైము. సో ఈ తర్వాత ఏమవుతుంది, దీని నుంచి మనం డైరెక్ట్గా మీరు ప్రీమియం పే చేసినారు కాబట్టి ఒక కస్టమర్గా ఆ ప్రీమియం పే చేసినందుకు రిసీట్ కూడా మనం తీసుకోవాలి కదా. సో చూద్దాం ఒకసారి ఎలా తీసుకోవాలో. సో ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది, ప్రీమియం పేమెంట్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ. సో పాలసీ నెంబర్, కట్టిన డేటు, అమౌంట్ పేడ్, ఎంత అమౌంట్ పే చేశారు అన్నీ చెక్ చేసుకున్నాం కదా. చెక్ చేసుకొని దీనిపైన ఒకటి ఉంది, డౌన్లోడ్ రిసీట్ అని ఉంది పైన. సో మేక్ అనదర్ పేమెంట్ అంటే ఇంకోటి కూడా చేసుకోవచ్చు, కంటిన్యూషన్. అక్కడ డౌన్లోడ్ రిసీట్ అని ఉంది పైన, దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం పే చేసినటువంటి అమౌంట్కి రిసీట్ వస్తుంది. ఎలాగైతే మనం బ్రాంచ్లో రిసీట్ తీసుకుంటామో అలా వస్తుంది. సో డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి రిసీట్ కూడా వచ్చింది మనకి. చెక్ చేసుకోండి ఒకసారి రిసీట్, మనం కట్టిన పాలసీ, మనం కట్టిన అమౌంట్, ఇవన్నీ నిదానంగా చెక్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ రిసీట్స్ మనకి మళ్ళీ ఒక ఎంప్లాయీగా కానీ ఒక బిజినెస్ మ్యాన్గా కానీ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్కి వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. చూసుకోండి ఒకసారి, 375 రూపీస్ పే చేసాం. పాలసీ నెంబర్, ప్లాన్ 11/2020 ప్రీమియం పే చేసాం, ఒకటే ప్రీమియం పే చేసాం. బ్రాంచ్ ఇది చివరిలో ఉంది చూడండి, నెక్స్ట్ డ్యూ ఎప్పుడు ఉంది, డిసెంబర్ 2020. సో నెక్స్ట్ డ్యూ మనకి అప్లికేషన్లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. సో ఇది మన రిసీట్, దీన్ని ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోవచ్చు. లేదా మొబైల్లో ఉంటే ఎప్పుడైనా సరే మనం మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ రిసీట్ని పొందవచ్చు. అంటే ఇప్పుడైనా కాదు, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కావాలన్నా సరే అప్లికేషన్లోకి వెళ్ళి ఈ పేమెంట్ రిసీట్స్ ఆప్షన్ నొక్కితే అన్ని పాలసీ రిసీట్స్ మనం ప్రింట్ తీసుకోవచ్చు హ్యాపీగా. సో ప్రింట్ వచ్చేసింది ఇప్పుడు మనకి. వాట్ నెక్స్ట్ చూద్దాం, తర్వాత ఏం చేద్దాం అనేది.
సో పాలసీ ఇన్ఫో వచ్చేసింది. పాలసీ ఇన్ఫోలో ఏం చూసాం మనం, ఇప్పుడు ఫోర్స్లో ఉంది పాలసీ. యాక్టివిటీ ఈరోజు మనం అంటే 31/10/2020 10:30కి మనం సైట్ ఓపెన్ చేసాం. యాక్టివిటీ అంటే రిసీట్ ఒకసారి చూద్దాం ఎలా తీసుకోవాలనేది. మళ్ళీ సింపుల్. సో డౌన్లోడ్ అవుతుంది, మనకి స్క్రీన్ పైన నోటిఫికేషన్ వచ్చి డౌన్లోడ్ అయినట్టు, డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని. దాన్ని ప్రింట్ తీస్తే మనం అన్ని రిసీట్స్ వచ్చేస్తాయి మనకంటే. ఈ పాలసీకి గతంలో చెల్లించినటువంటి రిసీట్స్ అన్నీ వస్తాయి. లేదంటే మనం 1 month అంటే 1 month కూడా తీసుకోవచ్చు మనం. చూడండి, అది మనం ప్రీమియం కట్టినటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క రిసీట్. ఇది 1 నెలకి తీసుకున్నాం మనం. ఇందులో అన్నీ వస్తాయి వివరాలు. మీ పాలసీ ప్లాన్ ఏంటి, మీ పేరేంటి, తర్వాత పాలసీ నెంబర్ ఏంటి, మీరు ఎప్పటికి పే చేశారు, ఎంత పాలసీ అది, ఎప్పుడు పాలసీ చేశారు, తర్వాత మీది మెచ్యూరిటీ ఎప్పుడు ఉంది, తర్వాత ఈ ప్రీమియం మంత్లీనా, క్వార్టర్లీనా, హాఫ్ ఇయర్లీనా, మీరు ఎంతకాలం ప్రీమియం పే చేయాలి, మెచ్యూరిటీ ఎప్పుడు ఉంది, ఇవన్నీ వివరాలు ఇందులో వచ్చేసినాయి. సో వెరీ ఫైన్. కాబట్టి దీన్ని ఈజీగా వాడుకోవచ్చు మనం. తర్వాత స్టెప్ ఏంటో చూద్దాం. సో మనకి వీడియోలో మీకోసం నిదానంగా చూపిస్తున్నాం, కానీ యాక్చువల్గా ప్రీమియం పే చేయాలంటే జస్ట్ 5 to 6 or 7 minutes సరిపోతుంది. మళ్ళీ మెయిన్ మెనూకి వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ రిసీట్స్ అంటే మీరు కట్టిన అన్ని పాలసీలకి ఆన్లైన్లో పే చేసినట్టయితే అన్ని రిసీట్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ పాలసీలు ఉన్నాయి, ఏం తీసుకోవాలనుకుంటున్నారు కేటగిరీ. ఇన్ని పాలసీస్లో రెన్యువల్ ప్రీమియం పే చేస్తే అది తీసుకోవచ్చు, లోన్ పే చేస్తే అది తీసుకోవచ్చు, ఏదైనా. సో మీ రిసీట్స్ ఏం కావాలి, రెన్యువల్కి కావాలా, లోనుకి కావాలా, లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేసిన దానికి కావాలా, దేనికంటే దానికి మనం రిసీట్ తీసుకోవచ్చు. సో దాన్ని మనకి ఎల్లో కలర్లోకి పెద్దగా రాగానే డన్ క్లిక్ చేయాలి. డన్ క్లిక్ చేస్తే మనం మళ్ళీ ఏ నెంబర్ అనేది వస్తాం. సో ఒక పాలసీని సెలెక్ట్ చేసుకోవాలి అందులో మనం. సో నెక్స్ట్ పాలసీ షెడ్యూల్. పాలసీ షెడ్యూల్ అంటే చూద్దాం, చాలా బాగుంటుంది ఇది. మన మామూలుగా మన వివరాలన్నీ ఎక్కడుంటాయి, మన బాండ్లో ఉంటాయి. సో మన బాండ్ని మనం చూసుకోవాలంటే మళ్ళీ బీరోలు ఓపెన్ చేయాలి, వెతుక్కోవాలి. అలా కాకుండా అప్లికేషన్ ఉంటే మనకు ఇష్టమున్న పాలసీ, ఏ పాలసీ అయినా సరే మన షెడ్యూల్ని చూసుకోవచ్చు. మనం ఇంతకుముందు ప్రీమియం కట్టినటువంటి పాలసీ షెడ్యూల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్, డౌన్లోడ్ అయింది ఫైల్. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనం అందులో అన్ని వివరాలు ఉంటాయి. చూద్దాం ఒకసారి. నోటిఫికేషన్ వచ్చింది స్క్రీన్ పైన. డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో మీ నెట్ స్పీడ్ని బట్టి అది వేగంగా కూడా అవుతుంది. నెట్ కొంచెం వీక్గా ఉంటే టైం తీసుకుంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా. డౌన్లోడ్ అయిందని ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం. లెట్ us see. నెట్ లేకపోవటం లేట్ అయింది, కానీ మీ దగ్గర మొబైల్ నెట్ డేటా బాగుంటే స్పీడ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి వెనక్కొద్దాం. మళ్ళీ ఒకసారి అక్కడ యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఏది మన షెడ్యూల్ చూడాలి అంటే వెంటనే స్క్రీన్ పైన డౌన్లోడ్ చేసుకోమని వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. డౌన్లోడ్ కంప్లీట్ కాగానే మనకి మొబైల్ స్క్రీన్ పైన నోటిఫికేషన్ వస్తుంది. సో మీ డౌన్లోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పి. ఆ కంప్లీట్ అయినప్పుడు మనం దాన్ని వచ్చింది చూడండి, డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. 2 సార్లు అయింది, 2 వచ్చిందంటే వావ్. చూడండి మన పాలసీ డాక్యుమెంట్ వచ్చేసింది. LIC వాళ్ళ న్యూ బీమా గోల్డ్ పాలసీ నెంబర్, వివరాలు అన్నీ ఉంటాయి. మీ బాండ్ మీద ఫస్ట్ పేజీలో ఏ వివరాలు అయితే ఉంటాయో అవన్నీ వివరాలు మనకు వచ్చేసినాయి. మెయిన్ డీటెయిల్స్ అంతా ఇక్కడే ఉంటాయి. ఇందులో పాలసీ నెంబర్, మీరు ఎప్పుడు చేశారు, ఎప్పటిదాకా ప్రీమియం పే చేయాలి, ఎంతకు చేశారు, యాక్సిడెంటల్ బెనిఫిట్ ఎంత ఉంది ఇందులో, తర్వాత మీ ప్రీమియం ఎంత, మీ నామినీ పేరు, రిలేషన్, వాళ్ళ ఏజ్, మీ వివరాలు, మీ అడ్రస్, ఇవన్నీ అంటే యాజ్ ఇట్ ఈస్ మీ బాండ్లో ఫస్ట్ పేజ్ ఏదైతుందో దాని యొక్క కాపీ మనం చూసుకోవచ్చు. మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అప్లికేషన్లో చూసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంకేం చేయొచ్చు అప్లికేషన్లో చూద్దాం. సో ఇది అయిపోయింది. పాలసీ షెడ్యూల్ చూసాం కదా. పాలసీ స్టేటస్. ఇప్పుడు పాలసీ స్టేటస్ క్లిక్ చేయగానే ఆల్ పాలసీస్, స్పౌస్ పాలసీస్. మనం ఆల్ పాలసీస్ చూద్దాం. అందులో ఏదన్నా ఒకటి, ఇంతకుముందు ప్రీమియం పే చేసాం కదా, దాన్నే చూద్దాం మళ్ళీ. సో క్లిక్ చేసాం, చివరి ఉంది కదా మంత్లీ 374 రూపీస్, దాన్ని క్లిక్ చేసాం. స్టేటస్ వస్తుంది. సో పాలసీ
హోల్డర్ పేరు, దాని ప్లాన్, ప్రీమియం డ్యూ ఎలా ఉంది, ఫోర్స్లో ఉంది. పాలసీ స్టేటస్ అంటే అది ఫోర్స్లో ఉంది అంటే ల్యాప్స్ కాని పాలసీ అని అర్థం. ఏ ఏజ్లో చేసాం, 34 years ఏజ్లో చేసాం. పాలసీ టర్మ్ 20 years, ప్రీమియం కూడా 20 years పే చేయాలి. మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది, 15th July 2028లో వస్తుంది. ఎప్పుడు మొదలుపెట్టాం మనం, 15/7/2008లో మొదలుపెట్టాం. తర్వాత చేసిన ఏజెంట్ ఎవరు, ఏ బ్రాంచ్లో ఉంది ఆ పాలసీ, ఇది తెలుసుకుంటాం. ఒక్కొక్కసారి ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెడతాం కదా, చెక్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ అయిందా లేదనేది. సో పాలసీ డీటెయిల్స్ తర్వాత నామినీ ఎవరు, ఇవన్నీ చూసుకోవచ్చు మనం. ఈ విధంగా మనకున్న పాలసీలో దేనిదైనా మనం చెక్ చేసుకోవచ్చు కొత్త పాలసీస్ యాడ్ చేయాలంటే. సో మీ ఫ్యామిలీ వాళ్ళు కొత్త పాలసీ చేశారనుకోండి, దాన్ని యాడ్ చేయాలంటే మీదా, మీ స్పౌస్దా, మీ పిల్లలదా సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తే మళ్ళీ మనం వెనకున్న పేజీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మీ పాలసీ అనుకోండి, డన్ క్లిక్ చేస్తే అక్కడ సెల్ ఫోన్ వచ్చింది, పాలసీ నెంబర్ టైప్ చేయాలి. టైప్ చేసి సబ్మిట్ కొడితే ఇంతకుముందు ఉన్నటువంటి 8 పాలసీలకి కొత్త పాలసీ యాడ్ అవుతుంది అనమాట. సో న్యూ పాలసీ చేస్తే కూడా ఈజీగా జస్ట్ ఒక 2-3 secondsలో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ న్యూ పాలసీస్ తర్వాత క్లెయిమ్ స్టేటస్. ఏమైనా క్లెయిమ్స్ చేసాము మనం పాలసీ నుంచి. క్లెయిమ్స్ అంటే లోన్స్ కానీ, సర్వైవల్ బెనిఫిట్స్ వస్తాయి కదా మనీ బ్యాక్ పాలసీలో, అవి కానీ, మెచ్యూరిటీ కానీ తీసుకున్నాము. సో ఇంతకుముందు మనీ పే చేసాం కదా, దాన్ని చూద్దాం ఒకసారి. సో ఏమొచ్చింది అక్కడ, ఎస్బి సర్వైవల్ బెనిఫిట్ ఎప్పుడుంది, జూలై 2024లో ఉంది. అంటే మనీ బ్యాక్ కాబట్టి దానికి మనీ బ్యాక్ రావాల్సింది జూలై 2024లో. ఇంకో పాలసీ చూసుకుందాం, వరుసగా చెక్ చేయండి. దానికి కూడా ఉంది మెచ్యూరిటీ బెనిఫిట్ 2034లో, దీనికి 2021లో ఉంది సర్వైవల్ బెనిఫిట్, దీనికి మెచ్యూరిటీ బెనిఫిట్ 2023లో ఉంది. సో దీని మెచ్యూరిటీ బెనిఫిట్ 2034లో ఉంది. అట్లా ప్రతి పాలసీకి మనం మెచ్యూరిటీ ఎప్పుడు ఉంది, తర్వాత మనీ బ్యాక్ ఉంటే ఆ సర్వైవల్ బెనిఫిట్ అంటుందని మనం ఆ సర్వైవల్ బెనిఫిట్ ఏ నెలలో ఉంది, ఏ సంవత్సరంలో ఉంది, ఒక్కొక్క పాలసీది నిదానంగా చెక్ చేసుకోవచ్చు మనం ఈ క్లెయిమ్ స్టేటస్లో. తర్వాత లోన్ స్టేటస్లో లోన్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఆ లోన్ ఎంత తీసుకున్నాం, ఎంత డ్యూ ఉంది, లోన్కి వడ్డీ ఎంత కట్టాల్సింది, ఎప్పుడు కట్టాలి చూసుకోండి. ఒకసారి ఒక పాలసీ చెక్ చేద్దాం. ఇందులో ఈ లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది కనిపిస్తుంది, లోన్ ఎంత పే చేసాని తెలుస్తుంది, ఇంకా లోన్కి ఇంట్రెస్ట్ డ్యూ ఎంత ఉంది, దాన్ని ఎప్పుడు పే చేయాలి, ఇవన్నీ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఈ పాలసీ చూసినట్టయితే ఈ లోన్ వివరాలు అర్థమైపోయినాయి కదా, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ లోన్ వివరాలు కూడా. ఫైన్. సో డౌన్లోడ్ అవుతుంది. మొబైల్లో మనకి డౌన్లోడ్స్ అన్ని జాగ్రత్తగా సేవ్ అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు మనం చూసుకోవచ్చు. నెట్ లేకపోయినా కూడా చెక్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ ఇదే లోన్ పేమెంట్ని మనం ఇదే అప్లికేషన్ ద్వారా ఆఫీస్కి వెళ్ళకుండా కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అయిందా, ఫైన్, డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది చూడండి. లోన్ స్టేటస్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మనకి లోన్కి ఇంట్రెస్ట్ పే చేస్తూ పోతే చివరి దశలో మనం ఇంట్రెస్ట్ కట్టేసాం కాబట్టి మెచ్యూరిటీ బెనిఫిట్లో లోన్ అమౌంట్ పోగా మిగతాది మన అకౌంట్లో జమ చేస్తారు. ఇప్పుడు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో అమౌంట్స్ ఏవి కూడా ఏజెంట్స్కి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా మన సర్వైవల్ బెనిఫిట్ అమౌంట్ కానీ, మెచ్యూరిటీ అమౌంట్ కానీ, లోన్ అమౌంట్ కానీ ఏదైనా సరే కస్టమర్ అకౌంట్లోకే జమ చేస్తున్నారు. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా ఆఫీస్కి వెళ్ళి మీ కేవైసీ అంటే మీ ఆధార్ కార్డు, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవి 2 జిరాక్స్లు ఇస్తే మీ ప్రతి పాలసీకి కూడా మీ ఆధార్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారు. వెరీ గుడ్, డౌన్లోడ్ అయింది లోన్ డీటెయిల్స్, ఎగ్జిస్టింగ్ లోన్ స్టేటస్. సో పాలసీ నెంబర్, లోన్ ఎంత ఉంది, ఎంత కట్టాము, ఇంకా ఇంట్రెస్ట్ డ్యూ ఎప్పుడు కట్టాలి, ఎంత కట్టాలి, వివరాలన్నీ వచ్చేసినాయి మనకి. సో ఇది ఒక ప్రింట్అవుట్తో పని లేకపోయినా సరే మనం దాని ఆధారంగా మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళి ఆ లోన్ పే చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకేమన్నా అప్లికేషన్లో చూద్దాం. సో అన్ని పాలసీస్వి లోన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి లోన్ అనేబుల్ టు ఫైండ్ అంటే వీటి 8కి కూడా లోన్స్ లేవు. ఈ పాలసీస్ అన్నిటికీ కూడా దేనికి లోన్ లేవు. ఒక సెలెక్టెడ్ పాలసీ సరెండర్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి, అనేబుల్ టు ఫెచ్ అంటే లోన్స్ తీసుకోలేదు అని అర్థం అన్నిటికీ కూడా. మళ్ళీ వెనక్కి వచ్చేసాం. లోన్ స్టేటస్ తర్వాత పాలసీ ప్రీమియం పెయిడ్ స్టేట్మెంట్ అంటే మనం ఒక పాలసీది ఆ సంవత్సరంలో ఎంతెంత ప్రీమియం పే చేసాం అనే స్టేట్మెంట్ మనం తీసుకోవచ్చు. ఆ సంవత్సరాలు మనకి పైన చూడండి 2020, 2021, అదే కాకుండా పాతవి కూడా తీసుకోవచ్చు. ఎలాగంటే ఈ విధంగా. సో 2018, 19, 2019, 20,
2020-21 ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో 1920 సెలెక్ట్ చేసుకున్నాం, డన్. ఏ పాలసీ ఇది క్లిక్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకోవాలి, అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకే దాంట్లో వస్తే ఒకటి కావాలన్నా ఒకటి చేసుకోవచ్చు. సో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇంతకుముందు మనం మనీ పే చేసినటువంటిది 374 రూపీస్ డౌన్లోడ్ అవుతుంది. ఫైన్. సో మనకి డౌన్లోడ్ అవుతుంది. పాలసీ పేమెంట్ స్టేటస్ అనేది డీటెయిల్స్ వస్తాయి అన్నీ. అంటే ఈ సంవత్సరంలో మీరు కట్టినటువంటి ప్రీమియమ్స్ ఎంత. మామూలుగా మనం దీనికోసం ఏం చేస్తారు, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ ఆఫీస్కి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు. సింపుల్, మన ఇంట్లోనే ఉండి మనం డౌన్లోడ్ చేసి ప్రింట్ ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు, మన మెయిల్ పెట్టుకున్న ప్రింట్ తీసుకోవచ్చు. చూడండి ఒకసారి ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రీమియం పే చేసాం, ఇవన్నీ వచ్చేసినాయి మనకి ఇందులో. సో ఇది ఒక పాలసీ ప్రీమియం పెయిడ్ డీటెయిల్స్ స్టేట్మెంట్ లాగా అనమాట. సో ఫిబ్రవరి మార్చిలో అందరూ వెళ్తుంటారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కోసం. వెళ్ళినప్పుడు అక్కడ రష్ ఉంటుంది. అప్లికేషన్ ఒకరోజు ఇచ్చి రావాలి, మళ్ళీ ఒక రోజులో తెచ్చుకోవాలి. ఇది పని లేదు, డైరెక్ట్గా మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇది కంప్యూటర్ జనరేటెడ్ కాపీ కాబట్టి ఎల్ఐసి ఆఫీస్లో వాళ్ళు ఎవరి సంతకాలు కానీ స్టాంపులు కానీ అవసరం లేదు. ఇది మన కస్టమర్లందరం కూడా ఈజీ గుర్తుపెట్టుకొని తీసుకునేటువంటి సులువైన మార్గంగా మనకి అప్లికేషన్ ఇచ్చినటువంటి ఒక అవకాశం. సో మళ్ళీ మన అప్లికేషన్లోకి వచ్చేసాం. ఈ విధంగా ఏ పాలసీది అంటే ఆ పాలసీది మనం ప్రీమియం పెయిడ్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. సంవత్సరం మొత్తంది ఏ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ది తీసుకోవచ్చు అనమాట. తర్వాత రివైవల్ కొటేషన్. రివైవల్ కొటేషన్ అంటే ఏమైనా ల్యాబ్స్ అయితే రివైవల్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ల్యాబ్స్డ్ పాలసీస్ ఏమీ లేవు. నో పాలసీస్ ఆర్ అవైలబుల్ ఫర్ రివైవల్ అంటే మాకున్న 8 పాలసీలలో ఏవి ల్యాబ్స్ కాలేదు కాబట్టి రివైవల్కి పని లేదు. అంటే ఈ అప్లికేషన్ ఉంటే అసలు ల్యాబ్సే కావు. ఎందుకంటే మన చేతిలో ఉన్నటువంటి పని కాబట్టి మొబైల్ ద్వారా ఏమంటే టకా పే చేస్తాం కాబట్టి ల్యాబ్సేషన్ ఛాన్సే ఉండదు. అన్ని పాలసీస్ ఫోర్స్లో ఉంటాయి. టైంకి మనీ బ్యాక్ వస్తాయి, టైంకి మెచ్యూరిటీ వస్తాయి, టైంకి ప్రీమియం పేమెంట్ జరుగుతుంది కాబట్టి మన ద్వారానే. రసీదులు కూడా తీసుకుంటాం అప్లికేషన్ ద్వారా. సో మనం ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ చూద్దాం ఏమున్నాయో. ఇక్కడ ఏమున్నాయి, నో యువర్ ప్రొడక్ట్స్ అంటే ఎల్ఐసిలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏమి ఉన్నాయి అన్నీ మనం అవసరం లేదనుకుంటే లాగౌట్ కావాలి. ఆర్ యూ వాంట్ టు లాగౌట్ అయ్యాం మనం. డన్. మనం ఇప్పుడు అప్లికేషన్లో నుంచి బయటకు వచ్చేసాం, మళ్ళీ మొదటి పేజీకి వచ్చేసాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ రిజిస్టర్డ్ పోర్టల్ యూజర్ని క్లిక్ చేయాలి. ఇంతకుముందులాగా మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళి అన్ని పాలసీల ప్రీమియమ్స్ కట్టుకోవడము అన్నీ చెప్పుకున్నాం కదా, ఆ సౌకర్యాలన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ప్రీమియం పే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇంటి దగ్గర ఉండి లేదా ఆఫీస్లో ఉండి లేదా బస్సులో ఉండి ట్రైన్లో ఎక్కడున్నా సరే మనకి మొబైల్ డేటా ఉంటే చాలు. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యోనో యాప్ ద్వారా మనం సింపుల్గా ప్రీమియమ్స్ పే చేసుకోవచ్చు. వెంటనే రిసీట్స్ కూడా చూసుకోవచ్చు. ఆ రిసీట్స్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది కదా.